నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ క్షణం రానే వచ్చేసిందా? రాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని భారీ మార్పులకు ముహూర్తం ఖరారైందా? గడిచిన కొన్ని నెలలుగా కేవలం ప్రచారానికే పరిమితమైన ఆ హాట్ టాపిక్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుందా? అవుననే అంటున్నాయి నమ్మకమైన కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో ఈ నెలాఖరులోపు భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు దాదాపు కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం నలుగురు కొత్త మంత్రులను తీసుకునే సాధారణ విస్తరణ మాత్రమే కాదు. పార్టీలో ప్రభుత్వంలో సమీకరణాలను పూర్తిగా మార్చేసే ఒక పెను తుఫాను కాబోతోంది. క్యాబినెట్ విస్తరణ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం ఒక పెద్ద తేనె తుట్టెనే కదపబోతోందా? ఈ మార్పుల వెనుక అసలు కథ ఏంటి? రేవంత్ రెడ్డి స్కెచ్ ఏంటి? హైకమాండ్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ క్యాబినెట్ విస్తరణలో అందరినీ ఆశ్చర్యపరిచే అత్యంత కీలకమైన పరిణామం ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్థానాన్ని మార్చడం. అవును, ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ ను ఆ పదవి నుంచి తప్పించి రేవంత్ క్యాబినెట్ లోకి మంత్రిగా తీసుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆయనను క్యాబినెట్ లోకి తీసుకోవడం ద్వారా అటు సామాజిక సమీకరణాలు, ఇటు ప్రాంతీయ సమీకరణాలను బ్యాలెన్స్ చేయవచ్చని రేవంత్ భావిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవేళ గడ్డం ప్రసాద్ మంత్రిగా వెళ్తే మరి ఖాళీ అయ్యే అత్యంత కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఇదే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ పదవి కోసం హైకమాండ్ రేవంత్ రెడ్డి ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన మరెవరూ కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఆ సీనియర్ లీడర్ ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలని పెద్ద ప్లాన్లు వేస్తున్నారట. మరి స్పీకర్ పదవిపై ఆ మంత్రికి ఆసక్తి ఉందా అంటే అక్కడే పెద్ద డౌట్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఆయన ఫస్ట్ టైం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే కాకుండా ఆ తర్వాత జరిగిన విస్తరణలో పదవి ఇచ్చారు. కానీ ఆ వెంటనే అంటే కొన్ని నెలల్లోనే మంత్రి పదవి నుంచి తప్పించి స్పీకర్ గా కూర్చోబెట్టాలన్న హైకమాండ్ నిర్ణయంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఆ సీనియర్ నేతకు స్పీకర్ పదవి చేపట్టడం అస్సలు ఇష్టం లేదని సమాచారం. ప్రోటోకాల్ పరంగా స్పీకర్ పదవి చాలా పెద్దదైనప్పటికీ రాజకీయంగా యాక్టివ్గా ఉండటానికి, ప్రజల్లో తిరగడానికి మంత్రి పదవే బెటర్ అని ఆయన భావిస్తున్నారట. అందుకే తాను మంత్రిగానే కొనసాగుతానని, స్పీకర్ పదవి వద్దని, అయితే సదరు మంత్రికి ఇష్టం లేకపోయినా ఆయనను స్పీకర్ కుర్చీ వైపు నెట్టడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఒక పక్కా పొలిటికల్ వ్యూహంతో ఉన్నట్లు సమాచారం జరుగుతోంది. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను కట్టడి చేయడానికి రేవంత్ రెడ్డి ఈ ప్లాన్ వేశారనే చర్చ నడుస్తోంది. తన వర్గం నేతలకు పెద్దపీట వేయడానికి కొందరు ఒరిజినల్ నాయకులను పక్కన పెడుతున్నారని కాంగ్రెస్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి కరీంనగర్ కి చెందిన ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిని స్పీకర్ గా పంపించేస్తే పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ తనకు అనుకూలమైన నేతలతోనే నింపయొచ్చన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. కానీ రేవంత్ రెడ్డి అనుకున్నంత ఈజీగా ఈ వ్యవహారం సాగుతోందా అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ క్యాబినెట్ విస్తరణ అనేది ఒక తేనె తుట్టె లాంటిది. దాన్ని కదిపితే ఏమవుతుందో కాంగ్రెస్ అధిష్టానానికి బాగా తెలుసు. మంత్రి పదవులు ఆశిస్తున్న లీడర్ లిస్టు చాలా పెద్దగా ఉంది. సీనియర్లు, జూనియర్లు, వేరే పార్టీల నుంచి వచ్చిన వలస నేతలు ఇలా అందరూ రేసులో ఉన్నారు. ఈ టైంలో నలుగురికి పదవులు ఇచ్చి మిగిలిన వారిని వదిలేస్తే పార్టీలో పెద్ద ఎత్తున అసంతృప్తులు బద్దలవ్వడం ఖాయం. మరోవైపు రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో నడుపుతున్నారనే గుసగుసలు ఢిల్లీ దాకా వెళ్లాయి. అందుకే సీఎంకు పూర్తి పగ్గాలు ఇవ్వకుండా రేవంత్ కు చెక్ పెట్టేలా, పార్టీలో సమతుల్యత దెబ్బతినకుండా ఉండేలా హైకమాండ్ కూడా కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోబోతుందట. రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్టును పక్కన పెట్టి అధిష్టానమే కొందరి పేర్లను ఫైనల్ చేయబోతోందని సమాచారం. ఏది ఏమైనా ఈ నెలాఖరులో జరగబోయే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి తెరలేపబోతోంది. రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలిస్తాయా లేక హైకమాండ్ ట్విస్టులతో సీన్ రివర్స్ అవుతోందా? స్పీకర్ కుర్చీలో కూర్చునే ఆ సీనియర్ నేత ఎవరు అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. మరి ఈ పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.